బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరొక వివాదంలో చిక్కుకుంది. ప్లేయర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై హెచ్సిఏ సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాగా హెచ్సిఏ తరఫున అండర్-19, అండర్-23 లీగుల్లో ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని సెలక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో మంచి ప్రదర్శన చేసిన తమ పిల్లలు ఆడనివ్వలేదని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఆటగాళ్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరొక వివాదంలో చిక్కుకుంది. ప్లేయర్స్ నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై హెచ్సిఏ సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాగా హెచ్సిఏ తరఫున అండర్-19, అండర్-23 లీగుల్లో ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని సెలక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో మంచి ప్రదర్శన చేసిన తమ పిల్లలు ఆడనివ్వలేదంటూ ఉప్పల పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఆటగాళ్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.